6 సంవత్సరాలు. ఎందుకు నిద్రపోతుంది? ఆత్మ నిద్రపోతే ఎట్లా? ఇంకా ఏడు కాసేపు దేవుడి కోసం, భక్తి కోసం ఏడు. అన్నే చెప్తానా, అన్నే చెప్తాను. అదే భక్తింటి రాకపోతే ఏడుస్తావు, కాసేపు పిల్లలు రాకపోతే ఏడుస్తావు, గుడిసి కనపడకపోతే ఏడుస్తావు, అవునండి, ఎవరన్నా కబ్జా చేస్తే ఏడుస్తావు. అదే భగవంతుడి కోసం ఏడవ ఏంటి? కాసేపు ఎంతసేపు ఏడుస్తున్నా భగవంతుడితో 24 గంటలు ఏడవాలి. ఏడ్చి 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 ఏడుపు పోతుంది. అప్పుడు ఉండాలి కన్నీరు. ఆ కన్నీరు ఒక్క పరమాత్మ కోసం ఏడవాలి. నేను చాలా వచ్చాను. మీరు అన్న కామం ఏమీ నాతో లేదు. అంత ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాను. ఈ భగవంతుడిలోనే ఉన్నాను. భగవంతుడిలో ఉన్నావా? భగవంతుడిగా ఉన్నావా? ఉన్నావా? ఉంటే వెళ్ళిపో. ఏమి లేవా? ఇంకా ప్రయత్నం ఎలాగా పూర్తిగా పోవాలి. నీ ముందు ప్రపంచంలో బంగారం అంతా పెట్టినా, నీ ముందు పెట్టినా ముట్టుకోకు. ఎందుకని? అది నా వెంట వస్తుందా? స్వామి చెప్పారు కదా, అనాత్మ ఆత్మ వస్తువా? ఆత్మ వస్తువు విలువైంది కదా. విలువైన వస్తువుని ఇస్తున్నప్పుడు విలువ తక్కువ ఎవరైనా కోరుకుంటారా? 1 కేజీ వెండి కంచం ఇస్తాను, 1 కేజీ బంగారపు కంచం ఇస్తాను. ఏది కోరుకుంటారు? స్టీల్ కంచం ఇస్తున్నప్పుడు వెండి కంచం ఇస్తే స్టీల్ కంచాన్ని వదిలేస్తారు. బంగారపు కంచం ఇస్తే వెండి కంచం కూడా పక్కన పడేస్తారు. అట్లాగే ఈ 5 పంచభూతాలు బుద్ధివి, 5 గులకరాళ్ళు. 1 కోహినూరు వజ్రం కనుక ఇస్తానంటే 5 రాళ్ళకి ఎవరైనా అమ్ముతారు. కోహినూరు వజ్రం అమ్ముకుంటావా 5 రాళ్ళకి? ఆ గాజు అమ్ముకుంటావా 5 రూపాయలకి? ఎందుకని? విలువైనవి. మరి ఇప్పుడు నేను పరమాత్మనై ఉండి పంచభూతాల ప్రపంచం పాదాల దగ్గర పెట్టిన ఆత్మని ఎందుకు అమ్ముకుంటావు? భూమి మొత్తం నాకు ఇచ్చిన అక్కర్లేదు, ప్రపంచంలో కరెన్సీ అంతా ఇచ్చిన అక్కర్లేదు, బంగారం వెండి వజ్రాలు ఇచ్చిన అక్కర్లేదు. నేను గొప్ప విలువైన ఆత్మని కదా, అలా ఉండిపోతావు కదా. కాబట్టి విచారణ చేయాలి. అనాత్మ ఏంటి? జడము. ఆత్మ నేను ఇవ్వడము. రమణ మహర్షి అదే కదా. ఇది 96లో 5 రూపాయలు పుస్తకం కొనుక్కొని వచ్చేసింది బయట. అప్పుడు వ్యాపారాలు చేసేవాడిని. విమానాల్లో తిరగటం, కార్లలో మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, పెద్ద పెద్దోళ్ళు, కలెక్టర్స్. కానీ ఆ రోజు 5 రూపాయలు తీసుకొని ఆయన పిచ్చోడు అనుకున్నాను. కోచి పెట్టుకుంటే నేనే ఇంకా ధనవంతుడనే అనుకున్నాను. తాత చూస్తే ఇందిరాగాంధీ గారు వస్తే ఆయనకి పట్టలేదు, మైసూర్ మహారాజు వస్తే పట్టలేదు, పట్టించుకోవాలి. ఏంటా అని చూశాను. త్రిమూర్తులు వచ్చి మీకు ఏం కావాలని అడిగితే ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోమంటాను అన్నారు. ఇదేంటో త్రిమూర్తులు వెళ్ళిపోమంటానంటాడు. నేను పిచ్చోడు గోచి పెట్టుకుని కూర్చున్నాడు. ఇంత నాలెడ్జ్ ఎక్కడుందని నేను ఆ నాలెడ్జ్ని పట్టుకున్నాను. ఇప్పుడు నాకు త్రిమూర్తులు వచ్చినా నాకు అక్కర్లేదు, లక్ష్మీదేవి వచ్చినా బయట ఉండంటాను, సాధకులు వస్తే దాన్ని అంటారు.